సగరి మగ నిజగరి పా. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ప్రెజెంట్ అయితే నేను డెహ్రాడూన్ ఉత్తరాంచల్ యూనివర్సిటీకి వచ్చేసాను. బేసిక్గా ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కానీ లేకపోతే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ +2 అయిన తర్వాత మనకి ఎలాంటి ఇంజనీరింగ్లో చేయించాలి, ఎలాంటి అంటే గ్రాడ్యుయేట్ ఎలాంటి కాలేజెస్లో కనుక యూనివర్సిటీస్లో కనుక చేస్తే పిల్లలకి ఫ్యూచర్ చాలా బాగుంటుంది. లేదు అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా బీటెక్ అనగానే ప్రతి ఒక్కరు కూడా ఈసీఈ లేకపోతే మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఈ డిపార్ట్మెంట్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు, కంప్యూటర్ సైన్స్. బట్ చాలా వరకు ఏంటంటే ఆఫ్టర్ బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్ కొట్టాలి అంటే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ అనదర్ కోర్సెస్ నేర్చుకుంటేనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవుతున్నారు. బట్ కొన్ని యూనివర్సిటీస్ కంప్లీట్గా ట్రెండ్ చేంజ్ చేసేసిందండి. ఏంటి అంటే ఆఫ్టర్ +2 అయిన తర్వాత ఎవరైతే ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నారో ఎలాంటి కోర్సెస్ తీసుకున్నా, ఎలాంటి గ్రూప్స్ తీసుకున్నా ఖచ్చితంగా సాఫ్ట్వేర్ జాబ్ మాత్రం కొట్టచ్చు. అది ఇక్కడైనా ఇండియాలో అయినా అవ్వచ్చు, లేకపోతే అబ్రాడ్స్లో అనదర్ కంట్రీస్లో అయినా సరే అవ్వచ్చు. ఎందుకంటే ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది ఆఫ్టర్ బీటెక్ ఇంజనీర్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా 110% ప్లేస్మెంట్స్కి గ్యారంటీ అంటున్నారండి. బట్ ఎలాంటి కోర్సెస్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారో, ఆ కోర్సెస్ నేర్చుకోవడం వల్ల ఎంత బెనిఫిట్స్ ఉంది అండ్ అలాగే ఎంతమంది కంట్రీస్ స్టూడెంట్స్ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు, పిల్లలకి ఖచ్చితంగా కమ్యూనికేట్ ఎలా వస్తుంది, ఆల్ లాంగ్వేజెస్ ఎలా నేర్చుకుంటున్నారు, ఎలా మింగిల్ అవుతున్నారు, అన్నీ కూడా భయాలు పోవాలి అంటే నిజంగానే కొంచెం లాంగ్ యూనివర్సిటీస్లో కనుక జాయిన్ చేస్తే నిజంగా పిల్లల ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. ఉత్తరాంచల్ యూనివర్సిటీ డెహ్రాడూన్లో మాత్రం నాకు ఈ యూనివర్సిటీ చాలా చాలా నచ్చింది. ఎందుకంటే ఆఫ్టర్ బీటెక్ అయిన తర్వాత పిల్లలకి ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ వెంటనే రావడం కానీ, కొంతమందికి అయితే పెర్ యానమ్ 29 lakhs, 30 lakhs ఇలాంటి పే స్కేల్ కూడా వస్తుందన్నమాట. బట్ చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ డెహ్రాడూన్ ఉత్తరాంచల్ యూనివర్సిటీకి అయితే చాలామంది విజిట్ చేశారు. బట్ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, వాళ్ళకి ఏం నచ్చిందని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా పేరెంట్స్తో స్టూడెంట్స్తో మాట్లాడాల్సిందే. హాయ్ బ్రో. హాయ్ అక్క. ఇప్పుడు ఉత్తరాంచల్ యూనివర్సిటీకి అయితే వచ్చావు కదా, విజిట్ చేసావు, నీ కాలేజ్ అంతా ఎలా అనిపించింది? నాకైతే ఫస్ట్ నేను వేరే కాలేజ్తో కంపేర్ చేస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించింది. అవునా? కంపేర్ టు మన సౌత్ ఇండియన్స్ కంటే ఇక్కడ వస్తే కొద్దిగా మనకి లాంగ్వేజ్ కానీ ఇలా కొన్ని చేంజెస్ ఉంటాయి. లైక్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉంటాయి. లైక్ అంతా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది. ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి కాలేజ్లో. అవునా? ఫ్యాకల్టీ ఇస్ వెరీ గుడ్. సో ఇక్కడ ఫుడ్ ఎలా అనిపించింది? ఫుడ్ మన సౌత్ ఇండియన్స్కి సపరేట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా బాగుంది. ఓకే. సో క్లాస్ రూమ్స్ విజిట్ చేసావా? హాస్టల్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ? అన్ని విజిట్ చేశాను. అవునా? సో నువ్వు ఏ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్నావు ఉత్తరాంచల్ యూనివర్సిటీలో? నేను సిఎస్సి తీసుకోవాలనుకో, కంప్యూటర్ సైన్స్. నీ గోల్ ఏంటి? నా గోల్ అంటే లైక్ యాప్ క్రియేట్ చేయాలని నాకు ఒక గోల్ ఉంది. సో దానికి నాకు ఈ కోడింగ్స్ అలానే డేటాబేస్ ఇవన్నీ కావాలి. సో సూపర్. సో ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు అనుకున్న గోల్ నిజంగా సక్సెస్ అవ్వాలని ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ మేడం. ఎక్కడి నుంచి వచ్చావు? మేము ఏవి నుంచి కర్నూలు. కర్నూలు. సో ఓకే, కర్నూలు నుంచి వచ్చావు. సో నీకు ఇక్కడ ఉత్తరాంచల్ యూనివర్సిటీని విజిట్ చేసావు కదా, హానెస్ట్ గా నీకేం అనిపించింది కాలేజ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాంపస్ విషయానికి వస్తే చాలా బాగుంది. ఎక్కడ చూసినా గ్రీనరీ, అది చాలా బాగుంది. అలాగే క్యాంపస్ కూడా చాలా విశాలంగా ఉంది. రూమ్స్ కానీ అలాట్మెంట్ కానీ అన్ని చాలా బాగున్నాయి. ఫుడ్ విషయానికి వస్తే కూడా మేము కొంచెం టెన్షన్ పడ్డాము, సౌత్ ఇండియన్ కదా ఎలా ఉంటుంది అని. కానీ ఇక్కడ నార్త్ ఇండియన్ వాళ్ళకి సౌత్ ఇండియన్ వాళ్ళకి సపరేట్ పెట్టడం వల్ల మాకు కొంచెం బెనిఫిట్. రైస్ ఐటమ్స్ కానీ కర్రీ ఐటమ్స్ కానీ మేము ఏపీలో ఎలా అయితే అనుకుంటున్నామో అలానే ఉన్నాయి. ఇంకా ఫ్యాకల్టీ కూడా బాగా ఉందని మాకు అనిపించింది. ఈరోజు జరిగిన ప్రోగ్రామ్ వల్ల ఆడిటోరియంస్ కానీ రూమ్స్ కానీ చాలా బాగున్నాయి. సో నువ్వు ఇక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నావు? అవును మేడం. సో ఏ కోర్స్ అంటే ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నావు? సిఎస్ లో ఏఎంఎల్ తీసుకున్నాను. ఓ సిఎస్ ఏఎంఎల్. సో అంటే ఆ సబ్జెక్ట్ మీద నీకు ఏమైనా అవగాహన ఉందా? ప్రస్తుతానికి అయితే ఏం లేదు. మరి ఆ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఏం చేయాలని ఉంది? అంటే ఇఫ్ ఇన్ కేస్ ఆ కోర్స్ తీసుకున్న తర్వాత, ఆ గ్రూప్ తీసుకున్నాక నీకేంటి ఫ్యూచర్ లో నువ్వు వెళ్ళగలవు అనే పోనీ థాట్ ఉందా, అంటే ఐడియా ఉందా? ఉంది మేడం. వీళ్ళు ఏమని చెప్పారంటే 75% అటెండెన్స్ మ్యాండేటరీ. అలాగే స్టూడెంట్స్ కొద్దిగా ఫోకస్ చేస్తే కన్ఫర్మ్ ప్లేస్మెంట్ అయితే వస్తుంది అని చెప్పారు. ఆ ధైర్యంతో ఇంకా ఇక్కడ చేరాము. సో మరి +2 లో ఎంత వచ్చింది గ్రేడ్? 96.3. ఓ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. సూపర్. సో అంతే ఎఫెక్ట్స్ ఇప్పుడు నువ్వు ఇక్కడ బీటెక్ లో కూడా అంతే బాగా చదువుకోవాలి. ఓకే మేడం. హాయ్ బ్రో. హాయ్ మేడం. ఎక్కడి నుంచి వచ్చావు? నంద్యాల నుంచి మేడం. నంద్యాల. సో మరి ఇక్కడ +2 లో ఎంత వచ్చింది గ్రేడ్ నీకు? 90.5 మేడం.
90.5. ఓకే. సో మరి ఇక్కడ ఉత్తరాంచల్ యూనివర్సిటీ నచ్చిందా నీకు? నచ్చింది మేడం, బాగుంది. ఏం నచ్చింది? గ్రీనరీ నచ్చిందా, బిల్డింగ్ నచ్చిందా? బిల్డింగ్ కూడా నచ్చింది మేడం, మొత్తం ఫ్యాకల్టీ మొత్తం నచ్చింది మేడం. ఫ్యాకల్టీ నచ్చింది, బిల్డింగ్ నచ్చింది, ఇంకా ఫ్యాకల్టీ, ఫుడ్ బాగానే ఉంది మేడం, మొత్తం బాగుందా? సో జాయిన్ అవుదాం ఫిక్స్ అయిపోయావు. సో నువ్వు ఏ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నావు? నేను సిఎస్సిలో ఏఐఎంఎల్ ఏఎంఐఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. సో అంటే ఆ కోర్స్, అంటే ఆ గ్రూప్ లోకి వెళ్ళి ఆ కోర్స్ నేర్చుకుంటే నీకు బెనిఫిట్స్ ఏంటి అనేది ఏమైనా ఐడియా ఉందా? ఐడియా ఏం లేదు మేడం, ట్రెండ్ మొత్తం అదే నడుస్తుంది, ప్యాకేజ్ మొత్తం ఎక్కువ ఉంది కాబట్టి దానికి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నావు. మరి నీకు ఇక్కడ లాంగ్వేజెస్ ఏం ప్రాబ్లం అనిపించట్లేదా? లేదు మేడం. సో అయితే నువ్వు బాగా చదువుకొని అండ్ ఇప్పుడు 90.5% ఏదైతే వచ్చిందో ఇంకా ఈ 4 years లో కూడా దానికి డబల్ రావాలి. వస్తాయి. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హలో సార్. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? అచ్యుతాపురం. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో మీకు బాగా నచ్చింది ఏంటి? యూనివర్సిటీ అంతా చాలా బాగుందండి. తర్వాత హాస్టల్ ఫెసిలిటీస్ గానీ, తర్వాత రూమ్స్, క్లాసెస్ రూమ్స్ గానీ, లైబ్రరీ గానీ అన్ని చాలా బాగున్నాయి. అన్ని మీకు చాలా నచ్చింది? చాలా నచ్చింది. పిల్లలు ఏమంటున్నారు? పిల్లలు కూడా నచ్చిందని ఓకే చేశారండి. ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ కూడా చాలా బాగుందండి. అంటే ఇప్పుడు ఏపీ నుంచే, భీమవరం నుంచే ఆయన కుక్కని తీసుకొచ్చారు. కుక్కని తీసుకొచ్చారు. వంటలు కూడా చాలా బాగున్నాయండి. పిల్లలు సేఫ్ గా ఉంటారన్న నమ్మకం వచ్చిందా మీకు? 100% అండి. మాకు ఇక్కడ ఏంటంటే ఇదంతా ఎడ్యుకేషన్ హబ్. సో మీకైతే చాలా నచ్చింది ఫైనల్ గా. సూపర్ సార్. మీ బాబు ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటున్నాడు? సిఎస్సి అండి. సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుంటున్నాడు. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. బాగా 4 years మంచిగా చదవమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. మాది విశాఖపట్నం డిస్ట్రిక్ట్ మేడం, యలమంచిలి. ఓకే. సో డెహ్రాడూన్ యూనివర్సిటీ, ఉత్తరాంచల్ యూనివర్సిటీలో మీకు బాగా నచ్చిన కనెక్టివిటీ పాయింట్స్ ఏంటి? నేను ఇక్కడ సెక్యూరిటీ బాగుంది మేడం పిల్లలకి. ఎందుకంటే ఇక్కడ ఇండియన్ మిలిటరీ అకాడమీ, నెక్స్ట్ ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్ సెంటర్, నెక్స్ట్ లా యూనివర్సిటీ. దీనివల్ల ఎడ్యుకేషన్ హబ్గా డెహ్రాడూన్ బాగుంది. దానివల్ల ఇక్కడ పిల్లలకి హాస్టల్లో సెక్యూరిటీ బాగుంది. చూసారు మీరు? చూసారు. అంటే యాక్చువల్గా ఇక్కడ నార్త్ సైడ్ అనగానే హిందీ, ఇంగ్లీష్ ఎక్కువగా ఉంటుంది. సో మన తెలుగు స్టూడెంట్స్ అందరికి ఇక్కడ కంఫర్ట్ ఉంటారంటారా? కంపల్సరీ మేడం. ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే, అదే లోకల్లో జాయిన్ అవ్వడం అంటే ఓన్లీ లోకల్ లాంగ్వేజ్ తెలుగే మాట్లాడతారు. అదే ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల వీళ్ళకి హిందీ వస్తుంది, నెక్స్ట్ ఇంగ్లీష్ తో కూడా కమ్యూనికేషన్ స్కిల్ బాగా పెరుగుతాయి వీళ్ళకి. సో మీకు ఆ కాన్ఫిడెంట్ అయితే వచ్చేసింది. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. బాబుని బాగా చదివించండి. 4 years కూడా. ఆల్ ద బెస్ట్. హలో సార్. ఉత్తరాంచల్ యూనివర్సిటీకి వచ్చారు. సో మీకు క్యాంపస్ ఎలా అనిపించింది? చాలా బాగుంది కదా. బాగా నచ్చిందా? బాగా నచ్చింది. ఫుడ్ ఇదంతా టేస్ట్ చూసారా? ఫుడ్ టేస్ట్ చూసాము, కాలేజ్ అంతా చూసాము, లైబ్రరీ అన్ని టోటల్ గా అన్ని బాగున్నాయి. అన్ని బాగుంది. సో పాపని ఏ గ్రూప్ లో, ఏ బ్రాంచ్ లో చేయాలనుకుంటున్నారు? సిఎస్సి. అండ్ బేసిక్ గా అంత లాంగ్ నుంచి ఇక్కడికి పాపని పంపించాలన్నా కూడా హాస్టల్ ఎలా ఉంటుంది, సెక్యూరిటీ ఏంటి, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ సపరేట్ ఉందా, ఇవన్నీ కూడా అమ్మ కన్నా ఫాదర్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సో మరి మీరు ఆలోచించింది ఏంటి పాప గురించి? మీరు ఇక్కడ సెక్యూరిటీ గురించి ఎలా తెలుసుకున్నారు? అన్ని ఇప్పుడు టోటల్ గా తెలుసుకునే మేడం ఫస్ట్ ఇటుకి వచ్చాము. మళ్ళీ ఇక్కడ డౌట్ క్లియర్ కావాలని చెప్పేసి డైరెక్ట్ పాపను తీసుకుని వచ్చాము చూసేకి. ఇప్పుడు అన్ని చూసాము, సెక్యూరిటీ బాగుంది, లాంగ్వేజెస్ బాగా వస్తుందని, ముందుకి ఇంగ్లీషు, హిందీ అనేది బాగా మాట్లాడుతుంది అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చాము. ఓకే. సో ఏ బ్రాంచ్ లో చేయాలనుకుంటున్నారు? సిఎస్సి. ఓకే. సిఎస్సి లో ఏంటి, ఏ గ్రూప్? ఏఐ. సో ఆల్ ద వెరీ బెస్ట్ మా. థ్యాంక్ యూ సార్. ఆల్ ద వెరీ బెస్ట్. హలో సార్. ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం. ఒరిస్సా బార్డర్, పార్వతీపురం నుంచి వచ్చారు. సో మీకు ఎలా అనిపించింది? అంటే ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఎలా అనిపించింది? ఉత్తరాంచల్ యూనివర్సిటీ వెరీ గుడ్ యూనివర్సిటీ. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, అంతకుముందు అయితే నాకు తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. క్యాంపస్ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? సూపర్ గా ఉంది. చాలా బాగుందా? సో ఇక్కడ ఫుడ్ ఇదంతా ఎలా ఉంది? హాస్టల్స్ కానీ, ఫుడ్ కానీ, ఫ్యాకల్టీ కానీ? ఫుడ్ బాగుంది, హాస్టల్ కూడా బాగానే ఉంది. ఇందాక అక్కడ ఆడిటోరియం లో మీటింగ్ చెప్పినప్పుడు మాత్రం బాగుంది, ఎక్సలెంట్ అనిపించింది. సో ఇక్కడ హాస్టల్ సెక్యూరిటీస్ అన్ని చెక్ చేశారా? సెక్యూరిటీ పరంగా, ఆడపిల్లల సెక్యూరిటీ పరంగా వెరీ గుడ్. వాళ్ళు చెప్పిన ప్రకారంగా హ్యాపీ. ఓకే. హాయ్ రా, ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఒంగోలు నుంచి. ప్రకాశం, ఒంగోలు. ఓకే. సో +2 ఎంత స్కోర్ చేసావు? 878. సో ఇక్కడ బీటెక్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ చేయాలని వచ్చావు కదా, సో ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నావు? సిఎస్సి లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. మరి నచ్చిందా కాలేజ్ నీకు? ఉత్తరాంచల్ యూనివర్సిటీలో నీకు బాగా నచ్చింది?
నాకు అన్నీ నచ్చాయి, బాగానే ఉంది. అన్నిట్లో నీకు బాగా నచ్చింది సెంట్రల్ లైబ్రరీ. సెంట్రల్ లైబ్రరీ. ఓకే. సో హాస్టల్స్ నచ్చిందా? వాష్రూమ్స్ బాగున్నాయి. ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ కూడా బాగుంది. అవునా? సో ఫైనల్లీ ఉత్తరాంచల్ యూనివర్సిటీ గుడ్, బెటర్, బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్. Welcome to Uttaranchal University. At Uttaranchal University, we ensure good careers, strong, stable opportunities for students of engineering, management and other programs that we have. Students working in different top MNCs across the globe at packages of up to 1 crore and above. The placements in engineering, last year we hit 132% and it's still soaring. This year has started with a bang. We are having top placements already happening. Most of the top shot organizations have visited our campus and we see good placements this year as well. Thank you. Hello to all. Being an admission director of Uttaranchal University, I assured you, if you select Uttaranchal University, you can fulfill your dreams. Here, you get a good academic, good research and good placements. And this is one of the reasons that we have a maximum number of South Indian students in our university. You can feel here like in a home. So, I assured, if you select Uttaranchal University, that is NAC A+ University, you fulfill your dreams. Thank you. मैं थोड़ा सा आपको उत्तरांचल यूनिवर्सिटी के बारे में बताना चाहता हूँ। उत्तरांचल यूनिवर्सिटी तो 2013 में बनी, लेकिन शुरुआत 2002 में लॉ कॉलेज 5 ईयर हमने बनाया। 2002 के बाद 2005 तक हमने सिर्फ लॉ कॉलेज को फोकस किया, इसलिए कि हम एजुकेशन में कैसा करते हैं। लेकिन 2005 में जब हमारा रिजल्ट आया लॉ कॉलेज का, तो पूरे उत्तराखंड में गोल्ड मेडलिस्ट लॉ में हमारा था और 10 में से 8 बच्चे टॉपर थे लॉ कॉलेज में। उसके बाद जो हमने 2006 में 6 में हमने UIT, UIM इंजीनियरिंग कॉलेज मैनेजमेंट खोला और धीरे धीरे आगे बढ़ते रहे। 2013 में हमने उत्तरांचल यूनिवर्सिटी बनाई और 2013 में जो उत्तरांचल यूनिवर्सिटी बनी, उसके बाद हमारे पास काफ़ी कोर्स आए। जैसे बीटेक हमारे से पहले था, मैनेजमेंट था, एग्रीकल्चर, मास कॉम, होटल मैनेजमेंट, ऐसे कई प्रकार के कोर्स, नर्सिंग, पैरामेडिकल, डी फार्मा, वी फार्मा, ऐसे बहुत सारे 12 कॉलेज हमारे बन गए। हम लोग साउथ के बच्चों के लिए एक स्पेशल हम लोग स्कॉलरशिप देते हैं यहाँ पे, जिससे कि साउथ के बच्चे हमारे यहाँ आते हैं। भले ही हमारी फीस काफ़ी ज़्यादा होती है, लेकिन हम उनको स्पेशल पैकेज देते हैं साउथ के बच्चों को, जिससे कि वो उत्तरांचल यूनिवर्सिटी में आके एडमिशन करें। हमारा प्लेसमेंट बहुत अच्छा होता है। यहाँ पे हमारे साउथ के बच्चे सब खुश रहते हैं। यहाँ खेलने के लिए, पढ़ने के लिए हर चीज़ की फैसिलिटी उत्तरांचल विश्वविद्यालय प्रोवाइड कराती है।